హలో హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మా రిక్కీ అయితే చాలా క్యూట్గా ఆడుకుంటున్నారు చూడండి. ఆడడం కూడా ఏదో పగలపూట కాదు, మిడ్ నైట్ 1:15 అవుతుంది టైం. ఆ టైంకి లేచి ఆడుకుంటున్నాడు. వీడితో పాటు కాపలగా నేను కూర్చోవాల్సి వస్తుంది. ఎంత బాగా ఆడుకుంటున్నాడో చూడండి, ఏ టెన్షన్ లేకుండా, నిద్ర రాకుండా. నాకేమో నిద్ర వస్తే ఇలా కూర్చున్నా. టైం మిడ్ నైట్ 1:16 అవుతుంది. అందరు నిద్రపోతున్నారు, వీడు నేను మాత్రం ఆడుకుంటున్నాం. అతను మేలుకోవాల్సి నిద్ర రావట్లే. అతను మేలుకున్నాడని నేను కూడా కూర్చున్నా. ఏం చేయాలి, తప్పదుగా ఒక అమ్మగా. నేనే కాదు, అందరు అమ్మల ఇంట్లో ఇదే పరిస్థితి. డే టైం బాగా పడుకుంటారు, నైట్ ఏమో కూర్చోబెడతారు. అందరు నిద్రపోతున్నారు, ఈయన ఆడుకుంటూ, కొన్నిసార్లు నవ్వుకుంటూ, ఏడుస్తూ, నిద్రపోకుండా అట్లనే ఉన్నాడు. నాకు బాగా నిద్ర వస్తుంది, కానీ ఏం చేయాలి, ఒక అమ్మగా తప్పదు. కానీ మా బాబు కోసం నిద్రపోకుండా అలా ఉండాల్సి వచ్చింది. అమ్మల పెంపకంలో ఇదొక పార్ట్. ప్రతి తల్లి ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. కానీ పిల్లల చిరునవ్వు చూస్తే ఆ అలసట అంతా మర్చిపోతారు. మీ పిల్లలు కూడా ఇలా అర్ధరాత్రి మేల్కొని ఉంటారా, ఆడుకుంటారా? అలా అయితే నాకు కామెంట్ చేయండి. అంటున్నావు, నిద్ర వస్తలేదా నీకు? పనుకోవా? పనుకోవా? ఎందుకు కొడుతున్నావు? కొంచెంసేపు మన రిక్కీ వాయిస్ విందాం, ఈ టైంలో ఎలా మాట్లాడుతున్నాడో వినండి. క్యూట్ వాయిస్. మనం మాట్లాడేటప్పుడే మాట్లాడతారు వాళ్ళు. సౌండ్ చేయడము, గోల చేయడము, అమ్మమ్మమ్మ రోజు వీళ్ళని భరించే వాళ్ళే ఉండాలి కదా. రిక్కీ గాడు మ్యూజిక్ మీద డాన్స్ బాగుంది. నిండలో బాగుంది నీ స్టెప్స్. వాళ్ళ అక్క వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఎలా ఉంది వాళ్ళ అక్క వాయిస్ ఓవర్? నేర్పిస్తావా? పనుకోవాయిగా నువ్వు. నేను జాగారం చేద్దాం. ఫోన్ కావాలా? తీసుకో.